అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఎన్నాళ్ళ తర్వాత ఎట్టకేలకు ఈరోజు ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. సో ఆయన్ని బదిలీ చేసి ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం మన రాష్ట్ర సిఎస్ జవహర్ రెడ్డి గారికి ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఎప్పుడో జరగాల్సిందే. దాదాపుగా నెల 15 రోజుల నుంచి కూటమి దీనికోసమే పోరాడుతోంది. డీజీపీ అండ్ సిఎస్ గారు ఇద్దరూ బదిలీ జరగాలని కూటమి అభ్యర్థులు పోరాడుతున్నారు, కూటమి పార్టీలు పోరాడుతున్నారు. బీజేపీ కాకపోయినా జనసేన అండ్ టీడీపీ ఎక్కువగా హోప్స్ దీని మీదే పెట్టుకున్నారు. సో గత నెల రోజులుగా నేను పొద్దున్నే ఒక వీడియో చేశాను, చూసే ఉంటారు. గత నెల రోజులుగా అంటే 30 రోజులుగా దాదాపుగా 20 ఫిర్యాదులు టీడీపీ అండ్ జనసేన నాయకులు కలిసి కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఇచ్చొచ్చారనమాట. 20 ఫిర్యాదులు రకరకాల అంశాల మీద శాంతి భద్రతల అంశంలో కావచ్చు, పెన్షన్ల పంపిణీ అంశంలో కావచ్చు, రకరకాల వ్యవహారాల్లో సందర్భానుగుణంగా 20కి పైగా ఫిర్యాదులు సిఎస్ గారి మీద అండ్ డీజీపీ గారి మీద కూటమి నాయకులు పదే కేంద్ర ఎన్నికల అధికారులని, రాష్ట్ర ఎన్నికల అధికారులని కలుస్తూ ఫిర్యాదులు చేస్తూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ ఇన్నాళ్ళు ఇది జరగల, ఈ బదిలీ వేటు పడలేదు. కానీ పోలింగ్కు ఇంకొక 9 రోజులు ఉందనగా, 9 రోజులు ఏంటి 8 రోజులు ఉందనక ఈరోజు డీజీపీ బదిలీ జరగడం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి షాకే. ఎందుకంటే ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పొలిటికల్ గేమ్ మొదలైంది, అసలైన పొలిటికల్ గేమ్, థ్రిల్లింగ్ గేమ్ మొదలైంది. అంటే ఇప్పుడు చూడండి, మనం వన్డే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం. సో షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమో 1 నుంచి 40 ఓవర్ల లెక్క. సో ఇప్పుడు చివరి 10 ఓవర్లు వన్డే మ్యాచ్ల్లో చివరి 10 ఓవర్లు బ్యాటింగ్ ఎలా ఉంటుంది, ఎంత అగ్రెసివ్గా ఉంటుంది, ఎంత దూకుడుగా ఉంటుంది. అలాగే 2020 చూసామనుకోండి, 1 నుంచి 14, 15 ఓవర్ వరకు బ్యాటింగ్ ఒకలా ఉంటుంది, 15వ ఓవర్ నుంచి 20వ ఓవర్ వరకు బ్యాటింగ్ మరోలా ఉంటుంది. సో ఇప్పుడు కూడా అంతే. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి పోలింగ్కు 5 రోజుల ముందు వరకు రాజకీయం ఒకలా ఉంటుంది. పోలింగ్కు 5 రోజుల ముందు నుంచి పోలింగ్ డే ముందు రోజు నైట్ వరకు, పోలింగ్ డే వరకు రాజకీయం మరోలా ఉంటుంది. సో ఇప్పుడు అత్యంత పీక్స్లో ఉంటుంది రాజకీయం. సో ఈ టైంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ఖచ్చితంగా అది కూటమికి దెబ్బే. అది కూటమి అభ్యర్థులకు బాగా తెలుసు, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. అందుకే టైం చూసి వేటు వేయాలని ఉన్నారు. ఇన్నాళ్ళకు టైం కుదిరింది. అయితే ఇన్నాళ్ళు పోలీసులు చేయాల్సినంత చేశారు. చాలా నియోజకవర్గాల్లో, చాలా జిల్లాల్లో పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళ పోలీస్ బాస్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద ఈసీ బదిలీ వేటు వేసింది కాబట్టి, అలాగే ఈరోజే 2 డిఎస్పీల మీద కూడా చర్యలు తీసుకుంది ఈసీ. కాబట్టి మేబీ రేపటి నుంచి పోలీస్ వ్యవస్థ కొంత సెట్ అయినట్టే. ఎప్పుడైతే ఒక చూడండి, రాజు మరణిస్తే యుద్ధం ఓడిపోయినట్టే, సైనికులందరూ కూడా లొంగిపోతారు. అలాగే ఇప్పుడు ఈసీ డీజీపీ గారి మీద ఎప్పుడైతే బదిలీ వేటు వేసిందో, సిఐ స్థాయిలో అధికారులు, అలాగే డిఎస్పీ స్థాయి అధికారులు అండ్ కింద ఎస్ఐ స్థాయి అధికారులు కూడా కాస్త భయపడతారు, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటారు. సో ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతుంది. రేపటి నుంచి కాస్త అక్కడక్కడ పోలీసు వైఖరిలో మార్పు వస్తుంది. అయితే మరీ పూర్తిగా 100% అందరు పోలీసుల వైఖరిలో మార్పు వస్తుంది, అందరూ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని నేను చెప్పలేను. కానీ ఒక 90% పోలీసుల్లో ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు, మార్పు వస్తుంది. ఎందుకంటే పోలీసుల మీద ఇక మీద నిఘా ఉంటుంది. కూటమి అభ్యర్థులు అంటే ప్రతిపక్ష పార్టీలు కూడా పోలీసుల మీదకి అగ్రెసివ్గా వెళ్తారు, దూకుడుగా వెళ్తారు. వాళ్ళకు కూడా కొంత కొమ్ములు వచ్చినట్టే. ఎప్పుడైతే డీజీపీ గారు బదిలీ జరిగిందో, ఇప్పుడు కొత్త డీజీపీని నియమించాల్సిన బాధ్యత సిఎస్ గారు కొన్ని పేర్లతో ఈసీకి రెఫర్ చేస్తారు. సో ఈసీ ఎవరినో ఒకరిని కన్ఫర్మ్ చేస్తారు. అయితే ఇక మిగిలింది సిఎస్ గారు మాత్రమే. ఆయన మీద కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. మేబీ ఒక 2-3 రోజుల్లో ఆయన మీద కూడా బదిలీ వేటు ఉంటుంది అని కూటమి వర్గాలు ఖచ్చితంగా నమ్ముతున్నాయి. సో ఆయన బదిలీ కూడా జరిగితే, ఆయన మీద కూడా బదిలీ వేటు వేస్తే అప్పుడు ఇంకా కూటమి ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు డీజీపీ గారి పేర్లు సిఫార్సు చేయాల్సింది కూడా వీళ్ళే, సిఎస్ గారే. సో ఓవరాల్గా ఈ బదిలీతో రాష్ట్రంలో కొంతమంది అధికారులు కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఓవరాల్గా కొంత బాగా చర్చనీయాంశంగా మారింది.
ఈ వ్యవహారం కూటమి అభ్యర్థులు కొంత పాజిటివ్గా తీసుకుంటున్నారు. చాలా వరకు ఈరోజు సాయంత్రం నుంచి కూడా కూటమి అభ్యర్థుల్లో ఒక జోష్ వచ్చిందనమాట. సో మేబీ ఈరోజు సండే కదా, ఒక మంగళవారం నాటికి సిఎస్ గారి బదిలీ కూడా జరుగుద్ది, మంగళ లేదా బుధవారం నాటికి సిఎస్ గారి బదిలీ కూడా జరుగుద్దని కూటమి అభ్యర్థులు నమ్ముతున్నారు. చూద్దాం ఏం జరుగుద్దని. థ్యాంక్ యూ.